గుడ్ మార్నింగ్ ఆల్. ఇది వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అండ్ నార్మల్గా మనం వీసీబీ అని పిలుస్తాము. మనం గమనించినట్లయితే ఆ వీసీబీ అనేది 33 kV వీసీబీ అండ్ 1600 amperes. మనం ఇక్కడ గమనిస్తే స్ప్రింగ్ ఛార్జ్ ఆపరేషన్ చూస్తున్నాం. ఆ స్ప్రింగ్ ఛార్జ్ మాన్యువల్ ఆపరేషన్ చేయడానికి ఆ రాడ్ అయితే ఏది ఉందో దానికి పైకి కిందకి కానీ మన మూమెంట్ ప్రెస్ చేస్తే ఆ స్ప్రింగ్ అనేది ఛార్జ్ అవుతుంది. బ్రేకర్లో లోపల 2 స్ప్రింగ్స్ ఉంటాయండి, ఓపెన్ స్ప్రింగ్ అండ్ క్లోజింగ్ స్ప్రింగ్. క్లోజింగ్ చేయడానికి మనం స్ప్రింగ్ అని లోడ్ చేస్తాం. ఈ లోడ్ చేసింది ఆల్టర్నేట్గా 2 సీక్వెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం 2 సీక్వెన్స్ ఎలా అవుతుంది అని అంటే, ఇప్పుడు మనం బ్రేకర్ ఆల్రెడీ ట్రిప్లో ఉందనుకుందాం. ట్రిప్లో ఉన్నప్పుడు మన స్ప్రింగ్ బ్రేకర్ ఛార్జ్ చేయడానికి స్ప్రింగ్ అనేది ఛార్జ్ చేస్తాం. స్ప్రింగ్ అనేది ఛార్జ్ చేసిన తర్వాత మన స్ప్రింగ్ ఛార్జ్ అవుతుంది. దాని తర్వాత బ్రేకర్ అనేది ఛార్జ్ చేస్తాం. బ్రేకర్ ఛార్జ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ట్రిప్ అవ్వడానికి కావాల్సిన ఏదైతే స్ప్రింగ్ ఉంటుందో ఆ స్ప్రింగ్ అనేది లోడ్ అయి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఫాల్ట్ ఏమైనా వచ్చినప్పుడు ట్రిప్ చేస్తామో అప్పుడు వెంటనే స్ప్రింగ్ డిశ్చార్జ్ అయిపోతుంది. ఆ స్ప్రింగ్ ఛార్జ్ అనేది మళ్ళీ ఈ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతాం. ఓకే, మనం ఈ వీసీబీ బోర్డులో లోపల చూస్తున్నట్టయితే మన గ్రీన్ పుష్ బటన్ ఉంది, రెడ్ పుష్ బటన్ ఉంది. అది గ్రీన్ వచ్చేసి మనకి ఏదైతే 1 సింబల్ ఉందో అది ఛార్జ్ చేయడానికి, రెడ్ అయితే ఏదైతే 0 ఉందో అది ట్రిప్ చేయడానికి. కింద మనకి ఇండికేషన్ బ్లాక్ కలర్లో చూపిస్తుంది చూడండి, 0 అంటే బ్రేకర్ ఈజ్ ఇన్ ట్రిప్ కండిషన్. మన బ్రేకర్ కూడా స్ప్రింగ్ ఛార్జ్లో ఉంది గమనిస్తే. నెక్స్ట్ ఛార్జ్ చేయడానికి, నెక్స్ట్ ఛార్జ్ అయిన తర్వాత స్ప్రింగ్ అనేది లోడ్ ఉంటుంది ట్రిప్ చేయడానికి ఆటోమేటిక్గా. ఇదండి ఆపరేషన్ మన వీసీబీ. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోస్ కొద్దిగా యానిమేటెడ్గా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఇది ప్రస్తుతానికైతే ఆపరేషన్. థ్యాంక్ యూ ఆల్.